నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైలు స్థితిగతులు, మౌలిక వసతులపై ఆరా, జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందన్న హోంమంత్రి. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నాణ్యతలో రాజీ పడవద్దని సూచించిన కలెక్టర్. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మౌలానా ముస్తాక్ అహ్మద్. తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని ప్రశంస. ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్య. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావటం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తప్పులు బయటపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి వయసును మరిచిపోయి నోటుకొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా, బురద చల్లిన, పవన్ కళ్యాణ్కి తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. ఏం చేసినా విజయసాయిరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడికి కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రిజెన్స్లోని ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రిజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా 1.5 ఎకరంలో ఉన్న కొంచెం ఎప్పుడుదో చాలా పాత జైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితోని కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలని అది కూడా చూడటం జరిగింది. కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి, అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము. ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ప్రెజెన్స్కి సంబంధించింది కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంతకు మించి మేము ఎక్కువగా మాట్లాడలేం. అది ప్రెజెన్స్కి సంబంధించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని
రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో విజయవాడ పార్లమెంటు పరిధిలోని యువకులకి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి 50 మంది యువకులు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు బృందం పయనమైంది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఒక నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులని NIRDకి పంపి శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అరే ఆడే ఉంది చూడు బండి. ప్రతి సమస్యకి పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతతో రాజీ పడవద్దని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకి అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించేంత వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారితనానికి ప్రాధాన్యతనిచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంగా రీవెరిఫికేషన్ కి శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారుల్ని నియమించినట్లు తెలిపారు. పార్టీకి చేసిన సేవలు అధినాయకత్వం గుర్తించడం ద్వారా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వచ్చిందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని, ముస్లింలకు అండగా ఉండే పార్టీ అని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్క ఆనందబాబు, ముస్లిం నాయకులు అహ్మద్ షరీఫ్, ఫతవుల్లా, గుంటూరు డిప్యూటీ మేయర్ షకీలా, మైనార్టీ సెల్ నాయకులు ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముస్లిం మనోభావాలను కాపాడటంలో టీడీపీ ముందుంటుందని తెలిపారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతని సక్రమంగా, నిష్పక్షపాతంగా పేద ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तमाम तारीफ़ें अल्लाह के लिए जिसने सबको पैदा किया। दरूद सलाम प्यारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पर। और मुझे खुशी है और एक एतबार से सदमा भी है। बहुत बुजुर्ग हजरात भी मेरे सामने, हालांकि वो मेरे दिल में सबसे आला है, मेरे असातिज़ा की हम उम्र भी हैं, उलमाए किराम हैं, बहुत दूर से आए हैं लेकिन बड़े सब्र से बैठे हैं। हिंदूपुर से मौलाना अब्दुल जब्बार साहब और इसी तरीके से बनगनापल्ली शाहिदुल्ला मौलाना, नंद्याल से मौलाना महबूब अहमद साहब, महबूब बादशाह साहब, हाफिज़ महबूब बादशाह, हाफिज़ ख्वाजा मियाँ साहब, अब्दुल रऊफ़ साहब और मौलाना जवाद साहब, मौलाना ज़करिया साहब, मौलाना अब्दुल हक साहब
मौलाना वलीउल्लाह साहब और मौलाना शेख हिदायतुल्लाह साहब यर्रगुंडापालెం और मौलाना उमर फारूक साहब धर्मावरम ऐसे दीगर जगहों से बहुत सारे उलमा सिर्फ और सिर्फ मुझ पर वो शफकत करते हुए आए हैं। मैं उन सब का दिल की गहराइयों से शुक्रिया करता हूँ, शुक्रिया अदा करता हूँ। उनका मकाम तो यहाँ था, लेकिन बड़ी పక్షంలో ఉండగా ముస్లిం మైనారిటీస్ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ముస్తాక్ గారు, వారికి ఈ పదవితో సముచితమైన స్థానం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగిందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మైనారిటీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1999 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు మాకు మొట్టమొదట జరిగే సమావేశాల్లో ఆయన మాకు బోధించడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు మనం మైనారిటీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరి మీద ఉంది. వాళ్ళ అవసరాలని తీర్చి వాళ్ళ మన్ననలు పొందాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు 29 మంది పార్లమెంట్ సభ్యులు మేము గెలవడం జరిగింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం. ఆయన చెప్పారు ఎంతో విపులంగా ఏ విధంగా వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు, వాళ్ళ అవసరాలను ఏ విధంగా సమకూర్చవచ్చు అని చెప్పి మాకు చెప్పి. ఎందుకంటే మైనారిటీస్ మీద ఉన్న చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా ఆయన యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని భారత్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు సామినేని ఉదయభాను, టీడీపీ నాయకులు నాగుల్ మీరా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, రాజేష్, ఉమ్మడి చంటి, నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకి చీరలు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 48వ డివిజన్ కార్పొరేట్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు అలానే పెద్దబాబు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ కార్యాలయాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తప్పకుండా మరి ఇవాళ విజయవాడ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే దిశలో ఇవాళ మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గతంలో ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని భారతదేశ చిత్రపటంలో ఒక మంచి రాష్ట్రంగా, పెద్ద రాష్ట్రంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి స్థానం కల్పించేలాగా తప్పకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా గత 5 మాసాలుగా ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మనం అంతా చూస్తా ఉన్నాం. నిజంగా ఆయన మంత్రిగా
ఉప ముఖ్యమంత్రిగా కొత్తగా పదవి బాధ్యత చేపట్టినప్పుడు కూడా ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడటం కానీ ఆంధ్రప్రదేశ్ కి అధిక నిధుల కోసం రైల్వే లైన్స్ కోసం అలానే నాకు వ్యక్తిగతంగా మంచి ఆప్తుడు పెద్దబాబు. మరి డివిజన్ కార్పొరేటర్గా ఈరోజు జనసేన పార్టీలో చేరి ఈ డివిజన్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఉదయభాను గారి కుటుంబం, అనేక దఫాలుగా ఎమ్మెల్యేలుగా విప్పుగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు అంటేనే ఈ జిల్లాలో జనసేన మరింత అభివృద్ధి చెందుతుందని ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా కార్పొరేటర్లందరికీ కూడా కూటమి తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. అక్రమంగా జైల్లో వేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారే స్పందించి, నేను మీకు తోడుగా ఉంటాను, ఈ నియంతని గద్దె దించేంత వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి దించుతానని ఏదైతే శపథం చేశాడో ఆ శపథానికి అనుగుణంగా తెలుగుదేశం, జనసేన, ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ముడుపులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదానితో కుదిరిన అన్ని ఒప్పందాలని రద్దు చేయాలని కోరారు. ఆదానితో కుదిరిన అన్ని రకాల ఒప్పందాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలని పూర్తిగా రద్దు చేయాలని 9, 10వ తేదీల్లో నిరసనలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నుంచి లంచాలు తీసుకున్న అందరిపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంచాలు తీసుకున్నట్లు ఆధారాలతో సహా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా పరిశీలిస్తుందని చెప్పడం సరికాదని చెప్పారు. తక్షణమే ఆదానితో చేసుకున్న ఒప్పందాలని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, రైతాంగ సమస్యలు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా భారతదేశాన్ని మత ప్రాతిపదికపైన విడగొట్టడానికి, తద్వారా ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క పని కూడా జరగడం లేదు. అందుకోసం ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ఢిల్లీ నగరాన్ని చుట్టుపక్కల రైతులందరూ కూడా చేరితే వాళ్ళపైన లాఠీ చార్జీ చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రైతులపైన ప్రభుత్వం యొక్క దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికాలో అదానీ పైన కేసులు పెట్టిన తర్వాత చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఇవాళ అదానీ అక్రమాలకు పాల్పడ్డాడో, అవినీతికి పాల్పడ్డాడో వాటన్నిటిపైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అదానీ ఏవైతే సోలార్ ప్రాజెక్ట్, ఈ ప్రభుత్వం అండతోటి వేల కోట్లకు పడగలెక్కుతున్న విషయాన్ని దేశమంతా చూస్తున్నాము. నరేంద్ర మోడీ పాలన 10 సంవత్సరాల నుండి సుమారు 5 మాసాలు గడుస్తుంది. ఈ 10.5 సంవత్సరాల కాలంలో అదానీ చెప్పిన, మోడీ చెప్పిన ఏ ఒక్క పేదలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించలేదు, ఆ వైపున దృష్టి కూడా పెట్టలేదని మనకు అర్థమవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన దాన్ని పక్కన పడేశారు. అత్యాధీన అనే పేరుతో పేదల యొక్క పరిస్థితిని మార్పు తీసుకొస్తామని ఊసి ఎత్తలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మాటకి అతిగతి లేకపోగా రైతుల మీద బాష్పవాయువు ప్రయోగించే పరిస్థితి ఢిల్లీలో మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అదానీ కార్పొరేట్ల మనిషిగా, క్రోనీ క్యాపిటలిస్టు పద్ధతులు అనుసరించే మనిషిగా ఇవాళ మన దేశంలో ప్రజలకు కనపడుతున్నారు. ఇవాళ అధికారంలోకి మహారాష్ట్రలోనో హర్యానాలోనో గెలిచినంత మాత్రాన మోడీ ప్రభుత్వం శాశ్వతమని అనుకుంటే తప్పు. కేవలం దేశ ప్రజల్లో విభజన తీసుకురావడం ద్వారా తన 7.5 దశాబ్దాల
స్వతంత్ర భారతదేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని రంగాల్ని కూడా విమానయానం, రైల్వేసు, అలాగే నౌకాయానం, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో అదానీకి, అంబానీకి అప్పజెప్పేటటువంటి కార్పొరేట్ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదానీతో చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు లేకపోతే విద్యుత్ ఒప్పందాలపైన కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసుకోవాలని చెప్పి, అలాగే అదానీ పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి, ప్రజలపైన భారాలు వేయొద్దని చెప్పి, స్మార్ట్ మీటర్లు అనేటటువంటిది అమర్చొద్దని చెప్పి సాగించేటటువంటి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటటువంటి కాలంలో పునరాలోచన చేసుకొని అదానీతో కుదుర్చుకున్నటువంటి ప్రజలపైన భారాలు పడేదానికోసం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని జన్యు మార్పిడి విత్తనాలని భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుందని అధ్యక్షులు సహదేవ్ రెడ్డి తెలిపారు. దీనిపై గత 20 సంవత్సరాల నుంచి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన జన్యు మార్పిడి విత్తనాలు ఉపయోగిస్తే పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని చెప్పారు. ప్రభుత్వం ఈ విత్తనాలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లో చేసినటువంటి ఆ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఇంతవరకు రైతులకు అందుబాటులో. జన్యు మార్పిడి విత్తనాలను భారతీయ కిసాన్ సంఘ్ వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జన్యు మార్పిడి విత్తనాలు వ్యతిరేకకు భారతీయ కిసాన్ సంఘ్ గత 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. బీటీ విత్తనాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సమస్య మీద 20 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పోరాటం చేయగా రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేసి 4 నెలల లోపల స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా డిస్కషన్ చేసి, అంటే సైంటిస్టులతో, రైతు సంఘాలతో దీని యొక్క మంచి చెడులను విశ్లేషణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా జన్యు మార్పిడి విత్తనాలను భారతదేశంలో అనుమతించరాదు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. అనుకున్న విధంగా పంటలు రావడం లేదు. ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా విషాహారం బయలుదేరి విషాలు ప్రవేశించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోగాలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలో ఆవాలు మరియు వెజిటబుల్స్ను కూడా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తీసుకురావాలనుకుంటున్నారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగితే రేపొద్దున భవిష్యత్తులో మానవ మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా దేశాల్లో, మన ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో జన్యు మార్పిడి విత్తనాలు నిషేధించడం జరిగింది. మన భారతదేశం ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఏఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఎన్టీఆర్ సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికారంలోకి రాకమునుపు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నిధుల కొరత పేరుతో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన వ్యక్తం కార్యక్రమం పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్లు, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళేమో మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు విద్యను పూర్తి చేసుకున్న వారికి. అదేవిధంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి మీరు ఫీజు కడితేనే మీకు ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటున్నారు, హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ వెళ్ళాలో చెప్పి కూడా ఈరోజు ఎవరికి ఏ విద్యార్థి నాయకులు కూడా ఎవరు కూడా వెళ్ళి అడుగుతుంటే వారు సమస్యలు అనేక మంది సమస్యలు చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇది చేసి
అది చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ వారికి ఎక్కడ కూడా ఏం కల్పించాలో కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూసి విద్యార్థుల పక్షాన్ని ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రానున్న క్రిస్మస్ సందర్భంగా మొగల్రాజపురంలోని ఫాతిమా దేవాలయం ఆర్సీఎం చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటమే సెమీ క్రిస్మస్ అని ఫాదర్ ఎం ప్రకాష్ తెలిపారు. నగరంలోని ఫాతిమా దేవాలయం ఆర్సీఎం చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఫాదర్ ఎం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాదర్ ఎం ప్రకాష్ మాట్లాడారు. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటమే సెమీ క్రిస్మస్ అని తెలియజేశారు. వివిధ వేషధారణతో చిన్నారులు ముచ్చట కొలిపేలా ఉన్నారని కొనియాడారు. వివిధ వేషధారణతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి దేవాలయం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిస్టర్ టేకులమ్మ ఫ్రాన్సిస్, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, సంఘ పెద్దలు, దళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మొగల్రాజపురం ఆర్సీఎం చర్చ్ నందు ఘనంగా ఇదిగో ఇక సంఘస్థులందరూ కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. మరి అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు ఈ క్రిస్మస్ను ఇక గొప్పగా ప్రపంచం చేసుకుంటారు, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి, ఎందుకు దేవుడు మానవుడిగా రావాలి అన్న విషయాలను 2 మాటలు చెప్పుకుందాం. క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక, క్రిసెస్ మరియు మ్యాసే. క్రిసెస్ అంటే క్రీస్తు, మ్యాస్ అంటే ఇదిగో ఆరాధన లేకపోతే పూజ, అంటే క్రీస్తును ఆరాధించే రోజే క్రిస్మస్, క్రీస్తుని పూజించే రోజే క్రిస్మస్. దీన్నే ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుడు మానవ రూపం ధరించి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరలోకంలో ఉంటాడు. ఆత్మస్వరూపి ఆయన ఈ భూలోకంలో మనుషులందరూ కూడా పాపములో, అబద్ధములో, మోసములో, కపటములో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క పాపము నుంచి వారందరూ కూడా బయటికి రావడానికి, ఈ పాపంలో ఉన్న మనిషి నశించిపోతాడు, నాశనం అయిపోతారనే ఉద్దేశంతో ఈ నశించిపోతున్నటువంటి మనుషులను, నశించిపోతున్న ఆత్మలను మరలా తిరిగి రక్షించి వారిని ఇక దేవుని యొక్క పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఒక కన్య అయినటువంటి ఫాతిమా దేవాలయంలో చిన్నారి బిడ్డలందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ పిల్లలు బాలయేసులాగు, మరియ తల్లిలాగు, జోజప్ప గారిలాగా యాక్ట్ చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియజేయడానికి ఆ బిడ్డలెంతో కష్టపడి నేర్చుకొని ఆ యొక్క ఈ క్రిస్మస్ను జరుపుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళు చేసి ఆ చిన్నారి బిడ్డలు చేసి దాన్ని గురించి నిజంగా యేసు ప్రభు జన్మించి మానవుడిగా పుట్టి మానవుడిగా జీవించి మనందరి కోసం మరణించి తిరిగి పునరుత్థానుడై లేచి మనందరికీ కూడా రక్షణ తెచ్చిపెట్టినాడని చెప్పి ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. సిస్టర్ టేక్లా, క్రీస్తురాజు సాన్నిధ్యంలో మాది క్రీస్తురాజపురం విచారణ. ఈ విచారణలోనూ మాదొక గ్రామం మొగల్రాజపురం. ఈ గ్రామంలో నేను ఇక్కడ ఉపదేశగాను నాకు సహాయకుడిగా ఉన్నటువంటి రాజకుమార్ కూడా ఇరువురు కలిసి సంఘానికి ఎంతగానో దోహదపడుతున్నటువంటి సమయంలో
మమ్మల్ని ఫాదర్ గారు కానీ సిస్టర్ గారు కానీ ఎంతగానో ప్రోత్సహించి ఇక్కడ సంఘాన్ని అభివృద్ధిపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు ప్రకాష్ ఫాదర్ గారికి మరియు సిస్టర్ గారికి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. నా యొక్క పేరు మల్లిపే ఫ్రాన్సిస్. ఇక్కడ ఉపదేశిగా నేను ఎన్నుకోబడ్డాను. కొన్ని సంవత్సరాల నుండి నేను ఇక్కడే సంఘాన్ని నడిపిస్తూ ఫాదర్ గారి నేటి సమాజాన్ని బౌద్ధయిజం వైపు మళ్లించడం ద్వారా ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు నెలకొల్పవచ్చని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు తెలిపారు. ప్రజలకి బౌద్ధ మతం యొక్క ఆవశ్యకతను తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత కమిటీ అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని మతాలలో బుద్ధయిజం గొప్పదని భావించానని అన్నారని 5,000 మందితో బుద్ధయిజంలో చేరారని చెప్పారు. ఈ సమావేశంలో నేటి సమాజానికి బుద్ధిజం యొక్క ఆవశ్యకత అనే అంశంపై చర్చించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కెకే బోధి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కాంబోజీ తదితరులు పాల్గొన్నారు. అల్లూరు గ్రామం నుంచి నేను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులైనటువంటి హరిబాబు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఆ క్రమంలో భాగంగానే బౌద్ధాన్ని కృష్ణా జిల్లాతో పాటు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడైతే బౌద్ధ ఆరామాలు కానీ స్తూపాలు కానీ గుహలు కానీ ఉన్నాయో అట్లన్నింటినీ సందర్శిస్తూ అదే క్రమంలో బౌద్ధాన్ని విస్తృతపరిచే క్రమంలో మేము ఇంకా ఈ విషయాలు ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంతమైనటువంటి బౌద్ధాన్ని మళ్ళీ పునర్నిర్మించే క్రమంలో భాగంగా ఆయన ఏదైతే దీక్ష 5 లక్షల మందితో దీక్ష తీసుకొని ఈ దేశాన్ని బుద్ధ భూమిగా మార్చాలి, బౌద్ధ దేశంగా మార్చాలని ఆయన ఎంత పరితపించారో ఆయన అంతిమ లక్ష్యమైనటువంటి రాజ్యాధికారంతో పాటు బౌద్ధ దేశంగా కూడా తీర్చిదిద్దాలని ఆయన కోరికను నెరవేర్చే క్రమంలో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు వారు హరిబాబు గారు, అలానే ఉపాధ్యక్షులు కేకే బోధి గారు, మా సహచర అధ్యక్షులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వారు, మా మిత్రులందరూ ఇక్కడ ఈరోజు సమావేశానికి వారు పర్మిషన్ ఇవ్వటం, ఇక్కడ నూతన కమిటీని కూడా ఇంకా కొంతమంది మిత్రుల్ని ఈ బౌద్ధాన్ని విస్తరింపజేసే క్రమంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ బౌద్ధం మీద పనిచేయడానికి ఎవరైతే చాలా మంది మిత్రులు ముందుకు వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరమైన అశాంతి కానీ అలానే మతపరమైన అల్లర్లు, అశాంతికి కారణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బౌద్ధం ఒక్కటే. తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నా పేరు వై హరిబాబు. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగాను మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో విజయవాడలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955 మే 4వ తేదీన ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి సంస్థని స్థాపించడం అనేది జరిగింది. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరిని కూడా బౌద్ధం వైపు నడిపించాలని చెప్పేసి ఆయన ప్రగాఢంగా విశ్వసించి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఆయన 1956 అక్టోబర్ 14వ తేదీన 5 లక్షల మందితో నాగపూర్లో దమ్మ దీక్ష తీసుకోవటం అనేది జరిగి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ తరువాత ఆయన పరమపదించిన తర్వాత ఈ యొక్క బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని నేషనల్ లెవెల్లో మా యొక్క నేషనల్ అధ్యక్షుడైనటువంటి పారిశుద్ధ కార్మికుల జీతాలు 1వ తారీఖున రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలకి పస్సలు ఉండవలసిన పరిస్థితి పారిశుద్ధ కార్మికులకు ఏర్పడుతుందని ఏఐటియుసి నగర కార్యదర్శి ఎం సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుద్ధ కార్మికుల జీతాలని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గంలోని కలరా హాస్పిటల్ వద్ద పారిశుద్ధ కార్మికులకి వెంటనే జీతాలు చెల్లించాలంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పరిస్థితి కార్మికులు 6 నెలలు జీతాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ఈరోజు కలరా హాస్పిటల్ సర్కిల్ 1 మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకి శానిటేషన్ వస్తువులు మంజూరు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా నగరంలో కార్మికులకి పనిభారం అధికంగా పడుతుందని, అందువలన అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బి రాజా, నగర గౌరవ అధ్యక్షులు జేమ్స్, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీతాలు వస్తారీకున కాకుండా జాప్యం జరుగుతుంది. ఇవాళ పండగలు, క్రిస్మస్ పండగ, తర్వాత సంక్రాంతి పండగ, అలాగే పిల్లలకి ఫీజులు కట్టుకుంటే తరుణంలో ఇవాళ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదని వెంటనే మున్సిపల్ కార్మికులకి వారి పెండింగ్ జీతం, ఈ నెల జీతం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఈ వెంటనే ఈ పెండింగ్ జీతాన్ని, ఈ నెల జీతాన్ని ఇవ్వటం ద్వారా కార్మికుల్ని ఈ కష్టాల నుంచి ఆదుకోవాలని, పండగ టైంలో వాళ్ళకి పసులుండే పరిస్థితి లేకుండా వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి, అలాగే ఇంటి అద్దెలు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఏంటంటే వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కూడా మనం ఇక్కడ ఈ సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య స్కూల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి వారికి 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి జీతాలు. వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. వారికి కూడా వెంటనే జీతాలు రిలీజ్ చేయాలని, అలాగే మాకు కనీస వేతనం 26. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైలు స్థితిగతులు, మౌలిక వసతులపై ఆరా, జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందన్న హోంమంత్రి. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నాణ్యతలో రాజీ పడవద్దని సూచించిన కలెక్టర్. రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మౌలానా ముస్తాక్ అహ్మద్. తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని ప్రశంస. ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.